కేసీఆర్ ఓట్లు అడగలేదేం, మైకుల బంద్ ముగిసిన జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురు అంటూ చూస్తున్నాం. జూబ్లీస్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? దీన్ని బట్టి కేటీఆర్ హరీష్ పై ఆయన ఆలోచన అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రుల దుర్మార్గాన్ని భరిస్తున్నారు. పార్టీ కూలుతుంటే కూలిపోతున్నారు. బీఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది. ఈసారి ఎన్నికలు 2029 జూన్లోనే. సో 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో. రానున్న 10 ఏళ్ళలో 100 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తాం. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని ఆపలేదు. గుజరాత్కు గులాంగా కిషన్ రెడ్డి కేటీఆర్తో చెడు సావాసాన్ని ఆపాలి. సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి. కాలేజీ నిబంధనల ప్రకారం పోదామంటే మీ సిద్ధం. మిడ్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ముఖ్యంగా కిషన్ రెడ్డిని బకరా వేస్తున్నారు ఎన్నికల్లో. అయితే నిజంగా ఎన్నికల్లో బకరా అవుతున్నది మాత్రం 100% కిషన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనను పావుగలేం. అటు రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేటీఆర్ కిషన్ రెడ్డి ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అంటాడు. కిషన్ రెడ్డి ఏమంటాడు, రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అంటారు. అటు కేటీఆర్ ఏమంటాడు, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని అంటారు. ఇట్లా మొత్తానికైతే బకరా అవుతున్నది మాత్రం 100% కిషన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు పార్టీలో ఆయనకు సపోర్ట్ కర్వ్ అయిపోయింది. అటు బయట నుంచి కూడా విమర్శ మొత్తం ఆయన వైపే సంధిస్తాను. అసలు లంకల దీపక్ రెడ్డి అభ్యర్థ లేకపోతే ఏందా అనేది ఇంతవరకు క్లారిటీ అయితే రావడం లేదు. సో ఎక్కడ కూడా ప్రచారంలో ఆయన పేరు రావడం లేదు. సో మొత్తానికైతే కొంత బండి సంజయ్ వచ్చిన తర్వాత కొంత ఈక్వేషన్ అయితే మారినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇటు కిషన్ రెడ్డి బకరా అవుతున్నాడు. నిన్న మిడ్ ది ప్రెస్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొని తాజాక్షణం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్ను ఎంత పర్సనల్గా తీసుకున్నాడో మనకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి ఈ యొక్క చాలా 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 స్పష్టంగా అర్థమవుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికతోటి మొత్తానికైతే జరిగేటువంటి మార్పులు, పొలిటికల్ మార్పులు రాకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నాడు. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. కేటీఆర్ ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డికి అస్త్రాలు ఇస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులను ఆయన తప్పు చేయకముందే కేటీఆర్ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. ఇటు రేవంత్ రెడ్డి కంప్లీట్గా దాన్ని సెటరైట్ చేసుకునేటువంటి ప్లాన్లో ఉన్నాడు. మీరు ఏదైనా తీసుకోండి, మూసీ రివర్ డెవలప్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, లేకపోతే ఆ టెండర్ల విషయం కావచ్చు, ప్రతి కార్యక్రమంలో దాని మొత్తాన్ని కూడా ముందుగానే ఎక్స్పోజ్ చేసేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్గా సెటరైట్ చేసుకుంటున్నాడు. మీరు ఇప్పుడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా ఒకసారి మీరు గమనించండి. కేకే సర్వే బయటకు వచ్చింది. 100% అది అవునన్నా కాదన్నా అది బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసే సర్వే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దాన్ని ఎప్పుడు చేసాడు, దాదాపు 10-12 రోజుల ముందే కేకే సర్వేను ఈరోజు రిలీజ్ చేయించడం జరిగింది. ఏమున్నది అక్కడ గ్యాపు? కేకే సర్వే అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటే 17% ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య 17% డిఫరెన్స్ ఉంది. సో బీఆర్ఎస్ 17% లీడ్లో ఉంది. సో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పేసి ఒక నరేటివ్ బిల్డ్ చేసినాం. ఓకే, అది మంచిదే. అంటే పొలిటికల్ స్ట్రాటజీలో అదొక స్ట్రాటజీగా మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 17% ఉందని తెలంగానే రేవంత్ రెడ్డి అలర్ట్ అయిండు. ఇమీడియట్గా ఫ్లాష్ షేర్వోల్ చేయించుకున్నాడు. ఎంత డిఫరెన్స్ వస్తుంది ఆయన ఫ్లాష్ షేర్వోల్ చేయించుకున్నప్పుడు ఈ కేకే సర్వే తర్వాత రేవంత్ రెడ్డి ఫ్లాష్ సర్వేలో 5 to 6% తేడా గమనించిండు. 5 to 6% లీడ్లో బీఆర్ఎస్ ఉందని గమనించిండు. సో ఇమీడియట్గా ఏం చేసిండు, రంగంలోకి దిగిండు. ఎవరు? రేవంత్ రెడ్డి స్వయాన రంగంలోకి దిగి కంప్లీట్గా ఈ 5 to 6% అనే దాన్ని కంప్లీట్గా 10% ఎడ్జ్లో తీసుకొచ్చేసి ఇప్పుడు 3 to 4% కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండేటట్టు సెటరైట్ చేయగలండు. అందుకే మీరు చూడండి, లాస్ట్ 2-3 రోజుల నుంచి రేవంత్ రిలాక్స్ అయ్యిండు. కానీ అంతకుముందు దాదాపు వారం రోజుల పాటు ఆయన ఏ విధంగా ప్రచారం చేసిండు, ఏ విధంగా కొంత అలర్ట్ చేసిండు, మంత్రులను అలర్ట్ చేసిండు, తన యొక్క మొత్తం టీమ్స్ని ఐడెంటిటీ అంతా కూడా గ్రౌండ్లోకి పంపించేసి కంప్లీట్గా ప్రచారం చేసి దానిలో భాగంగా ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు. ఇది ఎందుకు సక్సెస్ అవుతున్నాడు? కేటీఆర్ అని అలర్ట్ చేసిండా ఏంటిది అని వాళ్ళు తెలుసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ ఇట్సెల్ఫ్, అంటే కాంగ్రెస్ పార్టీ బేసికల్గానే తప్పులు చేస్తూ ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. సో దానికోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎవరో ముంచాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళే 1 కిలోమీటర్ లోతున గొయ్యి దవ్వుకొని ముంచుకుంటారు. ఇది వాస్తవం కదా, అందరికి తెలిసిన విషయమే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? కేటీఆర్ చేయాల్సిన పని ఏంది అంటే ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది.
మీరు అధికారంలోకి నిజంగా నేను ఆశ్చర్యపోయినా. రేవంత్ నగర్లో నేను పబ్లిక్ టాక్ చేసిన మొన్న 3 days బ్యాక్ పబ్లిక్ టాక్ చేస్తుంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి నవీన్ యాదవ్కే 2028లో నేను కేసీఆర్కి ఓటేస్తా, 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తా అని చెప్పేసి నాతోటి దాదాపు 4-5 చెప్పారు. సో అదేవిధంగా అంతకుముందు బోరబండలో నేను పోయి పబ్లిక్ టాక్ చేసిన, అప్పుడు కూడా ఇదే చెప్పారు. సో ఈసారి బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ 2028 కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో అవి జరగాలి అంటే 100% ఏం జరగాలి, వీళ్ళకు ఏది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి తప్పులు ఏవైతున్నాయో వాటిని కొంత వాళ్ళు తప్పు చేసిన తర్వాత బయట పెడితే బాగుంటుంది. వాళ్ళు తప్పు చేయకముందే మీరు బయట పెడతా ఉన్నారు, ఆయన అలర్ట్ అవుతా ఉన్నాడు, ఆయన వ్యవస్థలను సెట్ చేసుకుంటా ఉన్నాడు, ఒక్కొక్క వ్యవస్థ సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అది ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది. అది రేపు జరగబోయేటువంటి జమిలీ ఎన్నికలు చెప్తా ఉన్నాడు కదా రేవంత్, దానిలో ఆయనకి అడ్వాంటేజ్ అవకాశాలు ఉంటాయి. సో దాన్ని గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. జూబ్లీస్ తీర్పుతో రేవంత్ పీఠం కదలాలి, గోసపడుతున్నటువంటి తెలంగాణ మీ దిక్కు చూస్తోంది, ఇంత చిల్లర ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలే. ఫస్ట్ కేటీఆర్ చేసిన పని ఏంటంటే, మీరు తెలంగాణ అని అనకండి. ఎందుకంటే పక్కా ఆంధ్ర క్యాండిడేట్ పక్కన పెట్టుకొని, ఆంధ్ర కమ్మ క్యాండిడేట్ ఆమె ఎవరు, కృష్ణా జిల్లా సంబంధించిన ఆమె, అక్కడే చదివింది, అక్కడే పుట్టింది. సో ఆమెను పట్టుకొని మీరు తీసుకొచ్చి అభ్యర్థిని పెట్టి తెలంగాణ గోసపడుతుందంటే తెలంగాణ ప్రజలు నవ్వుకోరా? తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు కదా, ఇంకెందుకు ఇవన్నీ పంచాయతీ నాకు అర్థం కాదు. దయచేసి అలాంటివన్నీ మానుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి వాటి వల్లనే మీరు చిల్లరగా అవుతున్నారు. ఇవన్నీ తగ్గించుకోవాలి, మీరు 100% తగ్గించుకోవాలి. ఇంత చిల్లర ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు. సో కేటీఆర్ ప్రమాణం చేయి, డ్రగ్స్ తీసుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఓటు వేయి. కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సవాల్, సునీతకు 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి, విచారణ జరిపించాలని డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ అన్ని బండి సంజయ్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ అంతా మారిపోయింది. బీజేపీ లేచింది, కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది, 2 జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిన బండి సంజయ్ రంగంలోకి దీండు అంటే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ చేతిలో పడిపోతుంది, ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అవుతుందని చెప్పినా అదే జరుగుతూ ఉంది. కేటీఆర్ ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డికి అస్త్రాలు ఇస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులను ఆయన తప్పు చేయకముందే కేటీఆర్ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. ఇటు రేవంత్ రెడ్డి కంప్లీట్గా దాన్ని సెటరైట్ చేసుకునేటువంటి ప్లాన్లో ఉన్నాడు. మీరు ఏదైనా తీసుకోండి, మూసీ రివర్ డెవలప్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, లేకపోతే ఆ టెండర్ల విషయం కావచ్చు, ప్రతి కార్యక్రమం ఏదో దాని మొత్తాన్ని కూడా ముందుగానే ఎక్స్పోజ్ చేసేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్గా సెటరైట్ చేసుకుంటున్నాడు.